రంపచోడవరం ఏజెన్సీలోని ఆశ్రమ పాఠశాల విద్యార్థులు అక్కడి హెడ్ మాస్టర్, వార్డెన్, నర్స్ తమకు వద్దంటూ పెద్ద ఎత్తున నిరసనకు దిగటం అక్కడ జరుగుతున్న అరాచకాలకు వెలుగు చూడడానికి దారితీస్తోంది. ఇప్పటికే అనేక స్కూళ్లలో సిబ్బంది నిర్వాకం మీద వార్తలు వస్తుండగా బోదలూరు బాలికల ఆశ్రమ పాఠశాల వ్యవహారం ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది. దీంతో అధికారులు హుటాహుటిన వచ్చి విద్యార్థులను, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని విచారించి ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. దీంతో విద్యార్థులు తమ కష్టాలు తీరుతాయనే నమ్మకంతో ఉన్నారు. రంపచోడవరం ఏజెన్సీలోని మారేడుమిల్లి మండలం బోదులూరు బాలికల ఆశ్రమ పాఠశాల ఇది. ఇక్కడే హాస్టల్ సదుపాయం కూడా ఉంటుంది. అయితే హెడ్ మాస్టర్, వార్డెన్, నర్స్ పెట్టే ఇబ్బందులు భరించలేకపోతున్నామంటూ కొంతమంది బాలికలు నేరుగా ఆ ఊరి సర్పంచ్ దగ్గరికి వెళ్లి గోడు వెళ్లబోసుకోవటంతో ఈ వ్యవహారం బయటికొచ్చింది. ఎవరికి చెప్పుకోవాలో తెలియక సర్పంచ్ దగ్గరికి వెళ్లామంటున్న బాలికలు కన్నీరు మున్నీరవుతూ మీడియా ముందు తమ కష్టాలు ఏకరువు పెట్టారు. ఇప్పుడున్న హెడ్ మాస్టర్, వార్డెన్, నర్స్ మాకొద్దంటూ తెగేసి చెబుతున్నారు. ఈ స్కూల్కు రాకముందు మాకు గజ్జలు, తామరలు ఏవి లేదండి. ఈ స్కూల్ను నేను 6th క్లాస్ నుంచి చదువుతున్నానండి. నాకైతే రాలేదండి, కానీ మా స్కూల్లో పుస్తకం అయిన అమ్మాయిలకు అందరికి వస్తున్నాయండి. తామర వచ్చిన అమ్మాయిలకండి హాస్పిటల్లో తీసుకెళ్లకుండా రూమ్లోకి తీసుకెళ్ళి కొడుతున్నారండి. టీచర్స్ కంటే ఒక్కొక్క టీచర్స్కి ఒకలాగా చూస్తారండి, మాకు తిడతారండి, కానండి వారే చూస్తారండి. అలాగా మాకు అన్నయ్యలు వచ్చిన బావలు వచ్చారంటారండి. క్లాసులు చెప్పి టీచర్స్ అందరు బాగానే ఉన్నారండి, కానండి హెచ్ఎం గారు, వార్డెన్ గారు, నర్సు గారు మాకైతే వద్దండి, ఈ స్కూల్ నుంచి ఈ 3 టీచర్స్ తీసేస్తేనే మేము చదువుకుంటామండి. ఆశ్రమ పాఠశాల బాలికల వ్యవహారం బయటికి రాగానే హుటాహుటిన అధికారులు విచారణకు వచ్చారు. అధికారుల ముందు తాము చెప్పినట్లు వినకపోతే గదిలో పెట్టి కొడుతున్నారంటూ విద్యార్థినులు ఆవేదనతో చెబుతున్నారు. వారు చెప్పిన పని మేము చేయకపోతే అండి చాలా గట్టిగా కొడతారండి. వార్డు మేడం గారి దగ్గర చెప్పి కొడతారండి. లేనిపోని చెప్పేసి కొడతారండి. వార్డు మేడం గారి దగ్గర అండి చెప్పేసండి. నర్స్ మేడం గారు కూడా మాకు ఇష్టం లేదండి. వార్డెన్ మేడం గారు కూడా ఇష్టం లేదండి. అయితే మేడం కూడా ఇష్టం లేదండి నాకండి. వరకండి మా సిస్టర్ కూడా ఉన్న టీచర్స్ బాగుంటారండి మాకండి. శంకరేశ్ సార్ గారండి, వార్డు మేడం గారండి, భవన్ మేడం గారండి, మీరు కావాలండి, నర్స్ గారండి, మాకు 3 కావాలండి. మాకు వీరు మట్టుకు వద్దండి. ఇంత శిక్ష చేస్తున్నారండి. మేము ఈ శిక్ష వల్ల మేము భరించలేమండి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ జరిపామని, విడివిడిగా విద్యార్థుల నుంచి, సిబ్బంది నుంచి స్టేట్మెంట్స్ రికార్డ్ చేశామని, ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని మారేడుమిల్లి తహసీల్దార్ సుబ్బారావు మీడియాకు చెప్పారు. బోదలూరు ఆశ్రమ గర్ల్స్ హై స్కూల్ నందు ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మా గౌరవ ప్రాజెక్ట్ అధికారి ఎడ్డీ వారు నిన్న పత్రికల్లో వచ్చినటువంటి విషయమై విచారణ చేసి నివేదిక సమర్పించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిన మీదట ఈరోజు ఈ స్కూల్ని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ జరిగినటువంటి సంబంధిత ఏఎన్ఎం అయినటువంటి రామలక్ష్మి గారిపై వచ్చినటువంటి ఆరోపణల విషయమై విచారణ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు కొంతమంది వారి ద్వారా వారికి సొంత పనులు చేపిస్తున్నారని చెప్పేసి బట్టలు ఉతికించడం కానీ, ఇంట్లో ఇల్లు శుభ్రం చేయించడం కానీ, ఇంకా అంటే వాళ్ళ కాళ్ళు చేతులు పట్టుకొని వాళ్ళ సేవలు చేపిస్తున్నారని చెప్పేసి ఆరోపణలు వచ్చిన మీదట వాళ్ళందరినీ కూడా ఇండివిజువల్గా విడివిడిగా సంబంధిత విద్యార్థులను కూడా పిలిపించి విచారణ చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. బాలికలను కొట్టిన మాట నిజమేనని, తామరకు మందు రాసుకోనందుకే కొట్టినట్టు చెప్పారని అసిస్టెంట్ ట్రైబల్ ఆఫీసర్ రామతులసి చెప్పారు. పిల్లలు కూడా అక్కడ ఎవరైతే తామరతో బాధపడుతున్నారో వాళ్ళని ఓపెన్ చేయించి వాళ్ళని కొట్టడం అన్నది చెప్పారు. వాళ్ళు 8 మంది విద్యార్థులు తామరతో బాధపడుతున్నారండి. అది కూడా మాక్సిమం ఒకే విలేజ్ సంబంధించిన వాళ్ళు. అందువల్ల మమ్మల్ని ఒకే విలేజ్ సంబంధించిన మీరు ఎలాగే ఉంటారని చెప్పేసి కొంచెం మాట్లాడారు, దురుసుగా మాట్లాడడం జరిగిందని చెప్పున్నారు. దానికి సంబంధించినటువంటి నివేదికను మేము మన ఎంఆర్ఓ గారితో పిఓ గారికి ఇప్పించి సరైనటువంటి చర్యలు తీసుకోవడానికి రిపోర్ట్ సబ్మిట్ చేస్తాము. ఉన్నతాధికారులు తమ బాధను అర్థం చేసుకుని ఇక్కడ స్వేచ్ఛగా చదువుకునే అవకాశం కల్పించాలని, ఇబ్బంది పెట్టే వారిని బదిలీ చేయాలని కోరుతూ కన్నీటి పర్యంతం అవుతున్నారు ఇక్కడి గిరిజన విద్యార్థినులు.